అవతార్ మెహే బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన అవకాశంలో ముందుగా ప్రార్థనా గీతాన్ని మాలతి గారు పాడతారు. తర్వాత అప్పారావు గారు, ఆనంద్ కుమార్ గారు, మెహర్మాయి గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. జై బాబా. మాలతి గారు. जय बाबा जय बाबा। జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुदार सकल चराचर जगदुदार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवि श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा। जोहारुलिवि श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीव भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना। नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। अज्ञानंदनंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అజ్ఞానందనంతము చేసి दिव्य विज्ञान दृष्टिन संगी हरिषड्वर्गमूलंतरिंपग हरिषड्वर्गमूलंतरिंपग अव्ययमोक्षं वनुग्रहिंपुमु अव्ययमोक्षं वनुग्रहिंपुमु। नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। थैंक यू रजनी, थैंक यू अंदर की जय बाबा। జై బాబా जय అండి, बाबा మాలతి रजनी। గారు. थैंक यू अम्मा। జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మరి थैंक यू। సంకీర్తనలోకి వెళ్దాం. సంకీర్తనలో భాగంగా ముందు అప్పారావు గారు పాడతారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉంటారు. జై బాబా जय అండి. అప్పారావు గారు. जय जय बाबा अम्मा जय बाबा। अवतार मेहर बाबा की जय। लेक मेहरू నేను లేని లేను నేను లేని నేను కాను కాను ఆ నీవు లేక మెహరు మహిని వెలసినావు మానవునిక మాలో
మహిమ చూపినావు మాయ తొలక మాలో మనసనేది లేని మార్గమేద చూపి మనసనేది లేని మార్గమేద చూపి మనిషిని దైవంగా మార్చేది నీవు లేక మెహరు నేను లేని లేను నీవు లేని నేను నేను కానే కాదు ఆ కథలు కావు నిజము కథలు కావు రుజువు కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు కథలు కావు నిజము కథలు కావు రుజువు కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు కరిగిపోయే కాలం కరిగిపోయే ప్రాయం కరిగిపోయే కాలం కరిగిపోయే ప్రాయం కడలిలో నదిని కలిపేది నీవు లేక మెహరు నేను లేని లేని నేను నేను కానే కాను హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాను ఉన్నదంత నీవేనని తలచి కొలిచినాను హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాను ఉన్నదంత నీవేనని తలచుకొనిచినాను వృధా మాట కాదు సదా ఉంది నీవు వృధా మాట కాదు సదా ఉంది నీవు ఊపిరి రూపాన ఉన్నది నీవు నీవు లేక మెహరు నేను లేని నేను నీవు లేని నేను నేను కాను కాను ఆ అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అమ్మ రజనీ గారు జై బాబా అండి జై బాబా అండి అప్పారావు గారు చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకీర్తన చేస్తారు. తర్వాత మెహర్ మాయి గారు రెడీగా ఉండాలి. జై బాబా. ఆనంద్ కుమార్. జై బాబా. ఆనంద్ కుమార్ గారు జై బాబా. మెహర్ మాయి గారు మీరు అన్మ్యూట్ అయితే మీరు పాడండి, తర్వాత పాడతారు. మెహర్ మాయి గారు. పుష్పలత గారు ఉన్నారా? పుష్పలత గారు మీరు పాడండి. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తున్నది వినిపిస్తున్నది రజని. అయితే ఎవరు అన్మ్యూట్ అయితే వాళ్ళు పాడండి. విశాలి మీరు అన్మ్యూట్ అయితే మీరు పాడండి. శర్మ గారు రెడీగా ఉన్నాడు శర్మ గారు. అదే జై బాబా జై బాబా పాడుతున్నా. ఆ విశాలి మీరు పాడండి, తర్వాత శర్మ గారు పాడతారు. అవతార్ మెహర్ బాబా की जय. తెలుసుకో తారతమ్యాలను, తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ ప్రేమికుని దహించును భక్తి ప్రియతముని దహించును ప్రేమ ప్రియతముని ఆనందమును కోరును భక్తి ఆశీస్సులను కోరును ప్రేమ నాశించి
ప్రేమ నాశించి సేవించుమా మెహరు ప్రియతముని చరణాలను ఓ తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ ప్రియతముని భారమును తాను వహింపవాంఛించును భక్తి ప్రియతమునిపై భారము వేయయత్నించు ననవరతము ప్రేమ నాశించి సేవించుమా మెహరు ప్రియతముని చరణాలను ఓ తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ త్యాగాన్ని చూపించును భక్తి వాంఛితములను పెంచును ప్రేమ నిర్మలము అవ్యక్తము భక్తి స్వీయ భావ ప్రకటితము ప్రేమ నాశించి సేవించుమా మెహరు ప్రియతముని చరణాలను ఓ తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ ప్రియతముని ప్రేమించుచు ప్రభుని దర్శనము వాంఛించదు భక్తి అనురాగమది వెల్లడింప ప్రభుని దర్శింపయత్నించును ప్రేమ నాశించి సేవించుమా మెహరు ప్రియతముని చరణాలను ఓ తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ భక్తి నడుమ ప్రేమిక అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అండి సాయి గారు. ఈ పాటే అద్భుతం. అంటే దీని ఆ ట్యూన్ కూడా మనలో ఒక అలర్ట్‌నెస్ ని తీసుకొస్తుంది. ఈ పాట ఎవరు పాడినా కూడా అందులో మీరు కూడా చాలా అద్భుతంగా పాడారు. చక్కటి సంకీర్తన అందించినందుకు ఈ పాట రాసిన మెహర్‌శ్రీ గారికి, అంత చక్కటి పాట పాడిన మీకు కూడా జై మెహర్ బాబా. జై బాబా అండి. ఇప్పుడు శర్మ గారు సంకీర్తన చేస్తారు. ఆనంద్ కుమార్ గారు తర్వాత రెడీగా ఉండాలి. జై బాబా శర్మ గారు. जय मेहर बाबा ने अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा ने అందరికీ కూడా నీ పాటలే పాడతలచాను మదిలో గుండెలోతుల నుండి మెహరు మెహరని పలుక నీ పాటలే పాడతలచాను మదిలో రామకృష్ణులు నీవు యేసు మహమ్మదు నీవు దేవదేవుల కల్లా దేవుడవు నీవు భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా నీ పాటలే పాడ తలచాను మదిలో రూపలావణ్యము నామ సౌందర్యము హృదయాంతరాలలో నిరతము నిలచి రూపలావణ్యము నామ సౌందర్యము హృదయాంతరాలలో నిరతము నిలచి రాగాల భావాల తాళాల గూర్చి నీ పాటలే పాడ తలచాను మదిలో
జాతి మత భేదాలు లేవని చాటి జాగృతిని బడయంగా జనులల్ల నిలచి. జాతి మత భేదాలు లేవని చాటి జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి. జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప. జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప. నీ పాటలే పాడ తలచాను మదిలో. గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక. నీ పాటలే పాడ తలచాను మదిలో. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అని మెహర్ రజని గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి శర్మ గారు, చక్కటి సంకేతం అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకేతం చేస్తారు. తర్వాత మెహర్మాయి గారు రెడీగా ఉండాలి. జై బాబా. ఆనంద్ కుమార్ గారు. ఓకే, మెహర్మాయి గారు ఉన్నారా? పుష్పలత గారు మీరు పాడండి. మెహర్మాయి గారు లేరు. जय పుష్పలత बाबा। గారు పాడండి. జై जय బాబా. बाबा। अवतार मेहर बाबा की जय। తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు, సన్ను తింతు నిను సరగుణరమ్మ. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తెలివితేటలకు తెలియగరావు, మాహ్య నేత్రములు కానగరావు. ఆత్మార్పణతో అంకితమైతే మూడులకైనా గోచరించును. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు, సన్ను తింతు నిను సరగుణరమ్మ. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. తంతుల మరుగున నిజతత్వాన్ని వెలికి తీసి కను విప్పు చేసితివి. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు, సన్ను తింతు నిను సరగుణరమ్మ. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. ఆర్తితోడ నీ నామము చేస్తూ ప్రేమ మీరని సేవలు చేస్తూ నీ దీవెనలకు పాత్రులమైన బాబా బృందము సభ్యులమయ్య. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు, సన్ను తింతు నిను సరగుణరమ్మ. కమ్మనైన నీ నామమే మాకు నిత్య
నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా గారు రజని గారు జై బాబా థ్యాంక్ యూ జై బాబా అండి. పుష్పలత గారు చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు శారద గారు ఒక సంకీర్తన చేస్తారు, తర్వాత అన్నపూర్ణ గారు రెడీగా ఉంటారు. జై బాబా. జై జై బాబా మన జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। ఆర్తితో తపనతో ప్రేమకై రగిలిపో ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను అవతారు రాకతో అవని ధన్యమాయను తలపోసేను తరులన్నీయును ప్రభు పాదాలకు ప్రణమిల్లగను విరబూసేను విరులన్నీయును ప్రభు చరణాలను స్పృశించగను నదులే పొంగి ప్రవహించేను గిరులను చేరి విలపించేను సర్వోన్నతుడై వచ్చాడని సర్వేశ్వరుడై నిలిచాడని ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను అవతారు రాకతో అవని ధన్యమాయను కొమ్మల నడుమా కమ్మగ పాడెను కలకోయిలలు మెహర్ మెహరనే శుకపికములవి పక పక నవ్వుచు జేల నేను మెహరి సునికి జలచరములవి జలమున ఎగిరి తుళ్ళుతూ తూలుచు మెహరనుచున్నవి ప్రకృతి శాంతం పులకించినది పులకించుచునే పురి విప్పినది ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను అవతారు రాకతో అవని ధన్యమాయను కవిగాంచిన కళ కమనీయమని చూసేవారికి రమణీయమని దిగి వస్తాడు సర్వేశ్వరుడు పరికిస్తాడు పరమేశ్వరుడు పులకిస్తాడు హృదయేశ్వరుడు వర్ణిస్తాడు జీవేశ్వరుడు మెహరు శ్రీ అయి ఆనందుడు మనలో ఒకడై అవతారుడు ఏ నాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు రాకతో అవని ధన్యమాయను అవతారు రాకతో అవని ధన్యమాయను అవతార్ మెహర్ బాబా की जय
జై బాబమ్మ. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి శారద గారు, చాలా చక్కటి సంకీర్తన అందించినందుకు జై మీ బాబా. ఇప్పుడు అన్నపూర్ణ గారు, జై బాబా, అన్నపూర్ణ గారు సంకీర్తన చేస్తారు. తర్వాత సుబ్రహ్మణ్యం గారు బాబా సందేశం చెప్పడానికి రెడీగా ఉంటారు. జై బాబా అన్నపూర్ణ గారు. జై బాబా. అవతార్ జై మెహర్ బాబా. బాబాకి జై. కన్నులలోనా హృదయములోనా, కన్నులలోనా హృదయములోనా, నీ రూపమే నిలిచెవో బాబా, నీ రూపమే నిలిచెవో బాబా. కన్నులలోనా హృదయములోనా, నీ రూపమే నిలిచెవో బాబా, నీ రూపమే నిలిచెవో బాబా. వికసించు విరజల్లు నీ మోమునా, ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. వికసించు విరజల్లు నీ మోమునా, ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. ఎన్నెన్ని జన్మల పుణ్యముగా, ఎన్నెన్ని జన్మల పుణ్యముగా, ఈ జన్మలో నిన్ను గాంచితిమి. కన్నులలోనా హృదయములోనా, కన్నులలోనా హృదయములోనా, నీ రూపమే నిలిచెవో బాబా, నీ రూపమే నిలిచెవో బాబా. మృదు మధుర నీ నామ స్మరణమునే, నిలిపేము మా హృదయ ఫలకమునా. మృదు మధుర నీ నామ స్మరణమునే, నిలిపేము మా హృదయ ఫలకమునా. అవతారమూర్తివి ఓ మెహరు బాబా, అవతారమూర్తివి ఓ మెహరు బాబా, గైకొనుము మా హృదయ పుష్పాంజలి. కన్నులలోనా హృదయములోనా, కన్నులలోనా హృదయములోనా, నీ రూపమే నిలిచెవో బాబా, నీ రూపమే నిలిచెవో బాబా. నీ పాద సన్నిధిలో మేమున్నచో, మా బాధలన్నీయు మరిచేములే. నీ పాద సన్నిధిలో మేమున్నచో, మా బాధలన్నీయు మరిచేములే. ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో, ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో, పాడాను ఈ గీత రూపమునా. కన్నులలోనా హృదయములోనా, కన్నులలోనా హృదయములోనా, నీ రూపమే నిలిచెవో బాబా, నీ రూపమే నిలిచెవో బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్స్ అండి రజనీ గారు. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి అన్నపూర్ణ గారు, చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఈ సంకీర్తనలు ఇక్కడతో నిలుపుకుందామండి. మళ్ళీ 5:30కి బాబా సందేశం విన్నాక మళ్ళీ కొనసాగించుకుందాం. జై బాబా అండి సుబ్రహ్మణ్యం గారు. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. సో ముఖ్యంగా ఇవాళ కార్యక్రమంలో ఏదైనా ఒకటి బాబా గురించి మాట్లాడమని చెప్పడం జరిగింది. దాంట్లో బాబా ఏమంటారంటే, ఈ భగవంతుడి కోసం మనం అన్వేషిస్తూ ఉంటాం. అనేక మంది అనేక రకాలుగా అన్వేషిస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి ఏంటంటే,
మనకి డిస్కోర్సెస్ లో స్పెసిఫిక్ గా బాబా చెప్పారేంటి, గ్రేడ్స్ ఆఫ్ బిలీఫ్ ఇన్ గాడ్ అంటే భగవంతుడి యందు మనం భగవంతుడి యందు ఏదైతే నమ్మకం ఉందో, గ్రేడ్స్ ఆఫ్ బిలీఫ్ ఇన్ గాడ్ అంటే భగవంతుడి యందు ఏదైతే నమ్మకం ఉందో మనకి ఆ నమ్మకం యొక్క స్థితులు, ఆ స్థాయిలు అన్నమాట. ఎంత స్థాయిలో మనకు భగవంతుడి మీద నమ్మకము ఉన్నది అనే విషయాన్ని ఆయన అంటే చాలా మంది మనకి బాబా దాని గురించి ఈ విధంగా చెప్తూ ఉంటారన్నమాట. అయితే చాలా మందికి భగవంతుడు ఉన్నాడు అనే విషయం కూడా చాలా మందికి వాళ్ళ కనీస అనుమానం కూడా ఉండదుట. కనీస అనుమానం. ఇక్కడ బాబా వాడిన పదం ఏంటంటే డు నాట్ ఈవెన్ సస్పెక్ట్ అంటారు. అంటే కనీసం చిన్న పిసరు కూడా వాళ్ళు సస్పెక్ట్ చేయరు. భగవంతుడు యథార్థంగా భగవంతుడు ఉన్నాడు అనే విషయాల్లో వాళ్ళకి కనీస అవగాహన ఉండదు, అనుమానం కూడా ఉండదు. అసలు వాళ్ళకి భగవంతుడు అంటేనే పెద్దగా ఆసక్తి చూపరు అన్నమాట. వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపరు. దానికి మనము బాబా ఈ ఈ వాక్యం అంటారనమాట. అంటే అంటే వాళ్ళకి సస్పెక్ట్ అంటే భగవంతుడి అందు చిన్న పిసరు ఇసుమంత కూడా వాళ్ళు భగవంతుడికి కూడా తెలిసి ఉండదు. వాళ్ళు భగవంతుడి అందు ఆసక్తి చూపరు అనే విషయం బాబా అంటారు. అంటే మరి వాళ్ళకి ఏ విధంగా ఆ అంటే భగవంతుడు ఉన్నాడనే నమ్మకాన్ని వాళ్ళు సహజంగా స్వీకరిస్తారు. అంటే ఎలాగ వస్తుంది వాళ్ళకి భగవంతుడు ఉన్నాడనే నమ్మకం? ఏ విధంగా అంటే నేను ఇప్పుడు తన కుటుంబంలో ఎవడో ఒకడు చెప్తే, లేకపోతే ఇప్పుడు నేను హైందవ మతంలో ఉన్నాను, నేను చిన్నప్పటి నుంచి దాంట్లో ఉన్నాను, ఎవరో ఇంటికి వచ్చిన పురోహితుడు లేకపోతే మా తండ్రి గారో తల్లి గారో ఎవరో ఒకరు వాళ్ళు ఏం చేస్తుంటారంటే పలానా రాముని నమ్మాలి, పలానా కృష్ణుని నమ్మాలి అని చెప్పినందువల్ల నేను నమ్ముతున్నాను. అంతేగాని రాముడు కృష్ణుడు ఎవరు నాకు తెలీదు, వాళ్ళ గురించి నేను ఎప్పుడు పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదనమాట. అంటే ఎప్పుడూ పట్టించుకోవాల్సిన అవసరం నాకు రాలే. ఎందుకు? నా భోజనం నేను చేస్తున్నాను, నా తిండి నేను తినేస్తున్నాను. సో నాకు ఎప్పుడూ భగవంతుడి గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితి రాలేదు. సో భగవంతుడి గురించి ఆసక్తి చూపాల్సిన నాకు సమయం కూడా రాలేదు. సో ఇది నా కుటుంబ నేపథ్యం వల్ల లేకపోతే నా మత నేపథ్యం వల్ల నేను భగవంతుడి గురించి నేను ఏదో ఒక విశ్వాసాన్ని అనుసరిస్తూ, అంటే నా సాంప్రదాయానుసారంగా నేను క్రిస్టియన్ అయ్యాను అనుకోండి. సో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అమ్మగారు చర్చికి వెళ్తూ ఉండేవారు. సో కాబట్టి నాకు క్రీస్తు అంటే నమ్మకం. అదే నేను ముస్లిం అయితే వాళ్ళు ప్రతిరోజు నమాజ్ చేస్తూ ఉండేవారు. శుక్రవారం నాడు నన్ను మసీదుకి తీసుకెళ్లేవారు. కాబట్టి నేను ఆ విధమైన నమ్మకం మాత్రమే. సో ఒక సాంప్రదాయం వలనో ఒక విశ్వాసాన్ని అనుసరించి లేకపోయిన పక్షంలో ఆ సాంప్రదాయం వలనో లేకపోతే ఇతరత్ర ఇంకా వేరే వేరే కారణాల వల్ల ఏమవుతుందంటే భగవంతుడి యందు నాకు నమ్మకం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంకొక రకంగా కూడా నాకు భగవంతుడి యందు నమ్మకం ఏర్పడుతుంది. ఎలా అంటే సో కొంతమంది సపోజ్ ఏం చేస్తారంటే నా ఇంటికి ఎవరైనా వస్తారు, నా చుట్టాలు వస్తారు. చుట్టాలు వచ్చినప్పుడు మెహర్ బాబా గురించి చెప్తున్నారు. సో అంతే మెహర్ బాబా నా పలానా అతను వల్ల నేను మెహర్ బాబా యొక్క అస్తిత్వం మీద నేను నమ్ముతున్నాను, అంతవరకే ఉంటుంది ఆ నమ్మకం. ఇంకా అంతకుమించి ఎక్కువ ఉండదు. అందుకనే చాలా మంది మనం చూస్తూ ఉంటాం, చాలా మంది కూడా ఎవరైతే బాబాతో అనుబంధం పెంచుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా అంత విశ్వాసాన్ని, అంటే ముందు పెంచుకోని వాళ్ళు ఎవరైతే మనం బాబా గురించి చెప్తాం, మనం చెప్పినప్పుడు వాళ్ళు బాబా దగ్గరికి మీరు వచ్చినంత విశ్వాసంగా వాళ్ళు రారు. మీరు ఎంత విశ్వాసంతో మెహర్ బాబాని నమ్ముతారో అంతే విశ్వాసంతో వాళ్ళు నమ్మరు. కారణం అదేంటంటే వాళ్ళకి ఆ నమ్మకము లేకపోవడమే. వాళ్ళు ఓన్లీ మెహర్ బాబా అనే దాని మీద మీరు చెప్పబట్టో ఇంకోళ్ళు ఎవరు చెప్పబట్టో ఆ విశ్వాసము ఏర్పడినది. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో భగవంతుడి యొక్క అస్తిత్వంపై ఇతరుల ద్వారా లేకపోతే ఆ పరిసరాల ద్వారా లేకపోతే ఒక సాంప్రదాయాన్ని అనుసరించో ఒక మత విశ్వాసాన్ని అనుసరించో మనకేమవుతున్నదంటే ఆ భగవంతుడి మీద నమ్మకం ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా
ఇంకొద్ది మంది. అంటే మనము ఇప్పుడు సపోజ్ నేను చిన్నప్పటి నుంచి నేను నా రాముణ్ణి కృష్ణుణ్ణి నమ్ముతున్నాను. కారణం ఏంటంటే నా తల్లిదండ్రులు వాళ్ళని నమ్మారు. నమ్మిన తర్వాత ఏ సపోజ్ ఏ పండగో లేకపోతే మా ఇంట్లో ఏదైనా కార్యానికో లేకపోతే మా ఇంట్లో ఏదైనా సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తున్నామనో ఏం చేస్తారంటే వస్తాడు, పంతులు గారు వస్తారు. ఆ పెద్ద దాన్ని ఏమంటారంటే ఒక పీట పెడతాడు. పీట పెట్టి దాని మీద ఆ బియ్యం పరుస్తాడు. పరిచి దాని మీద నవగ్రహ పూజ ఏర్పాటు చేస్తాడు. ఆ నవగ్రహ పూజ చేయించి మన చేత వ్రతం చేయిస్తారు. సో ఇది నేను ఒక కర్మ కింద ఆచరిస్తున్నాను, ఒక ఆచారం కింద ఆచరిస్తున్నాను. కానీ అంటే ఒక పూజ కింద ఆచరిస్తున్నాను, ఒక కర్మకాండ కింద ఆచరిస్తున్నాను. కారణం ఏంటి? నా తల్లిదండ్రులు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను. దానివల్ల నాకు విశ్వాసం అలవడింది. నా తల్లిదండ్రులు చేశారు, దానివల్ల నాకు విశ్వాసం అలవడింది. సో అందుకని ఈ విశ్వాసం అంటే హెరిడిటరీగా వచ్చిందో అంటే వంశపారంపర్యంగా వచ్చిన విశ్వాసం అయి ఉండొచ్చు, మతపరంగా వచ్చిన విశ్వాసం అయి ఉండొచ్చు, పరిసరాల పరంగా వచ్చిన విశ్వాసం అయి ఉండొచ్చు. సో ఈ విధంగా విశ్వాసం ఏర్పడింది అనమాట. సో ఈ విశ్వాసం మీ జీవితంలో మీకు సరిపోతుందా? ఇది బాబా మనకి వేసిన అత్యద్భుతమైన ప్రశ్న. మనకి అంటే జనరల్ గా డిస్కోర్సెస్ ద్వారా మెహర్ బాబా మనకి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఇటువంటి విశ్వాసం మీకు సరిపోతుందా అయ్యా? ఏమయ్యా నువ్వు విశ్వాసం నువ్వు నేను బాబా నామం. ఇప్పుడు నేను సపోజ్ ఒక వ్యక్తికి ఎక్స్ అనే వ్యక్తికి నేను ఏం చేశానంటే మెహర్ బాబా గురించి చెప్పాను. సో అతను మెహరాబాద్ వస్తాడు. వచ్చిన వెంటనే ఆ మెహర్ బాబా యొక్క సమాధిని అతను దర్శనం చేసుకుంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టైం మీరు పిలిస్తే మీరు రాడు. మీరు అదే భద్రాచలానికి పిలవండి, లేకపోతే ఇంకెక్కడైనా షిరిడీకి పిలవండి, ఆయన వస్తాడు. కారణం ఏంటంటే మీకున్నంత గాఢమైన విశ్వాసం ఏర్పడలేదు ఆయనకి ఇంకా. అంటే మీరు చెప్పబట్టి వచ్చిన విశ్వాసం అతనికి, మీకు ఏర్పడిన విశ్వాసం ఏంటంటే మీరు అనుభూతి చెంది వచ్చిన విశ్వాసం. ఇక్కడ ఈ రెండు విశ్వాసాల్లో చాలా తేడా ఉంది. సో ఈ మీకు ఏదైతే మీరు ఇతరులు చెప్పడం వల్ల వచ్చిన విశ్వాసం, ఆచరించడం వల్ల వచ్చిన విశ్వాసం, ఈ కర్మకాండలు, ఆచారాలు లేకపోతే ఈ మత నిబంధనల వలన విధేయత చూపించగలిగిన స్థాయిలో వచ్చింది. కానీ అది మీ అంతఃకరణను మార్చగలదా అని మీకు చెప్పండి. అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఏ విశ్వాసం, మీకు ఏ ఫెయిత్ అయితే ఉందో ఆ ఫెయిత్ మీలో మీ అంతఃకరణని మార్పు తీసుకురాలేకపోతే దాని వలన ఉపయోగం ఏముంది? ఆ విశ్వాసం వలన ఉపయోగం ఏమైనా ఉందా మనకి? అది బాబా చాలా స్పష్టంగా జీవితంలో మీ దృక్పథంలో రాడికల్ చేంజ్ అంటారు బాబా ఇక్కడ. చూడండి, రాడికల్ చేంజ్. రాడికల్ అంటే సమూలమైన మార్పుని తీసుకురాలేని విశ్వాసము. అది విశ్వాసమే కాదు సుమా. బాబా చాలా స్పష్టంగా, చాలా గట్టిగా ఆయన ఏం చెప్తారంటే, బాబా అటువంటి విశ్వాసం అది విశ్వాసమే కాదు సుమా అని చెప్పేసి బాబా చెప్తారు. అంటే నేను ఒక రంజాన్కి నేను ఒక దగ్గరకు ఒక ముస్లిం కమ్యూనిటీస్లో అంటే ఒక ముస్లిం వాళ్ళు రంజాన్ మాకు పిలవడం జరిగినప్పుడు మెహర్ బాబా గురించి మాట్లాడడం జరిగింది. సో బాబా మాట్లాడేటప్పుడు నాకు జనరల్గా ముస్లిం కమ్యూనిటీలో వెళ్ళి మాట్లాడడం అంటే కొంచెం మనసులో భీతి ఉంటుంది. కానీ బాబా ఏ విషయాలు మాట్లాడాలనే విషయం కూడా ఆయనే చెప్తాడు. ఆ విషయాన్ని బాబా చాలా స్పష్టంగా ఇచ్చారు మీకు ఒకటి. ఎందుకంటే ఆ విషయం గురించి నేను మీకు ఇవాళ అంటే ఈ విశ్వాసానికి ఆ విషయానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఆ విషయం ప్రస్తావించడం జరిగింది. బాబా ఏమంటారంటే, నేను మనుషుల్ని మార్చడానికి రాలేదు, ముఖ్యంగా మీ మతాన్ని మార్చడానికి మాత్రం నేను అసలు రాలేదు సుమా. మతాలన్నీ కూడా భగవంతుడు వ్యక్తీకరించినవే, భగవంతుడిని చేర్చేవే మతాలన్నీ కూడా. ఒక స్థాయి వరకు మీకు భగవంతుడి వైపు దారి చూపిస్తాయి మతాలన్నీ కూడా. కానీ సో ఏ మతాన్ని అయితే మీరు అనుసరిస్తూ ఉన్నారో అది ఆ అనుసరణ మాత్రమే కాదు, ఆ మతం ఒక అనుభవం కావాలి అంటారు బాబా. చూడండి, ఆ మాట అంత చిన్న మాట కాదు.
ఆ మాట బాబా అన్న మాట ఏంటంటే, వాట్ డస్ హీ సే ఇస్ దట్ వాట్ ఎవర్ రిలీజన్ వన్ హ్యాస్ షుడ్ బికమ్ ఎన్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఒక మతాన్ని అనుసరిస్తున్నారు, ఆ మతాచారాల్ని మీరు పాటిస్తున్నారు. ఆచారాన్ని పాటిస్తున్నప్పుడు అది మీకు అనుభవానికి పనికి రానప్పుడు అది మీకు శుద్ధ దండగా మతాన్ని తీసుకెళ్లి మీకు అటకెక్కించేయడం బెటర్. కారణం ఏంటి బాబా అక్కడ చెప్తారంటే, ఇక్కడ చూడండి బాబా చెప్పిన మాట, ఇట్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్ అంటిల్ ఇట్ డస్, దట్ ఈస్ ఎ డెడ్ రిలీజన్ అన్నారు బాబా. అంటే మీ యొక్క మతము మీ యొక్క జీవితంలో సమూలమైన మార్పు తీసుకురాని పక్షంలో మీ మతము అది ఒక మృత మతంతో సమానము. డెడ్ రిలీజన్ మృత మతంతో సమానం సుమా అని చెప్పేసి బాబా చాలా, అంటే ఎంత కరెక్ట్ గా బాబా మనకు అంటూ ఉంటారో మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఈ మతము, ఈ కులము, వీటన్నింటికి ఆధారం ఏంటి? మళ్ళీ మన ఫెయిత్ అన్నమాట. ఆ ఫెయిత్ ఎలా ఉండాలి ఆ ఫెయిత్ ని మళ్ళీ ఆ ఫెయిత్ దగ్గరకు వస్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇలా వస్తారు. అంటే మీరు ఆ ఫెయిత్ ఎలాగ డెవలప్ అవ్వాలి, మీలో ఆ నమ్మకం ఏ విధంగా భగవంతుడి గురించి మీరు అన్వేషిస్తూ ఉంటే, ఇతరులు నాకు ఎవరో మెహర్ బాబా గురించి చెప్పారు. నాకు ఇప్పుడు ఒక 2000 సంవత్సరంలో 1999లో మెహర్ బాబా గురించి చెప్పారు, మా అప్పారావు గారి ద్వారా తెలిసిన తర్వాత నాకు ఆ తర్వాత, అంటే ఇది నా స్వానుభవం చెప్తున్నాను. అయితే ఆ తర్వాత ఏమైందంటే, నేను మెహర్ బాబా గారి యొక్క ఏదైతే ఆ సాహిత్యం ఉందో ఆ సాహిత్యాన్ని చాలా, అంటే గాడ్ స్పీక్సే కానివ్వండి, డిస్కోర్సెసే కానివ్వండి, లేకపోతే ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అంటే కానివ్వండి, లేకపోతే భావ కల్చరీ రాసిన బుక్స్ కానివ్వండి, అదర్ మెహర్ బాబా మేనిఫెస్టింగ్ అని, లేకపోతే మెహర్ బాబా యొక్క వివిధ రకాలైన పుస్తకాలు వీరు ప్రచురించిన పుస్తకాలైనా కానివ్వండి, ఆ పుస్తకాలు సాహిత్యం చదవడం జరిగింది. మొదటిసారి చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. నేను హానెస్ట్ గా చెప్తున్నాను, నాకు ఒక 4-5 సార్లు చదివితే కానీ నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ అర్థం కానివి చాలా ఉన్నాయి. అయితే ఈ అర్థం కాకపోవడం వల్ల నేను అయితే మళ్ళీ ఇంకోసారి చదివాను అనమాట. ఇంకోసారి చదివాను. అర్థం అవుతూ ఉంటే మీకు అదేమవుతుందంటే, నా జీవితంలో పెను మార్పుని తీసుకొచ్చింది. ఎంత పెను మార్పు అంటే, నా జీవితంలో పెను మార్పు అంటే, ఒక రకమైన ఉవ్వెత్తున ఎప్పుడూ కెరటన్ లాగా ఎగురుతూ ఉండేవాడు సాధారణంగా మామూలు ప్రవాహంతో పాటు ప్రవహించేవాడిలాగా తయారైపోయాను అనమాట. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా క్లియర్ గా కనబడుతున్నాను నాలో. అప్పటికే అంటే బాబా తాలూకు సాహిత్యం ఏదైతే ఉందో అది నాలో సమూలమైన మార్పు తీసుకొచ్చింది. అటువంటిప్పుడు ఆ మార్పు లేని పక్షంలో నేను బాబాని కొలిచి దండగనమాట, ఇంకా వేస్ట్, ఇంకా బాబా దగ్గరికి రావడం ఎందుకు ఇంకా నాకు. నేను లేనిపోని దాన్ని హిపోక్రిటికల్ గా అంటే హిపోక్రిటీ ఆత్మవంచన చేసుకుంటూ బాబాని కొలవడం నాకు అనవసరం అనమాట. సో ఇది నాలో తీసుకొచ్చిన మార్పు. ఇది ఆ మార్పుని ఆయన కల్పిస్తాడు. ఆ మార్పుని కలిగేదాకా మనం ఏం చేయాలంటే ఆయన గురించి స్మరణ చేయాలి. అయితే ముఖ్యంగా ఇంకొద్దిమంది ఏంటవుతుందంటే, కొంతమంది చాలా ఫిలసాఫికల్ గా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటారంటే, భగవంతుడి యొక్క ఉనికిని నమ్ముతూ ఉంటారు. అయితే ఉనికిని నమ్మి ఒకవేళ నన్ను అనుకుంటూ ఉంటాడు, భగవంతుడు ఉన్నాడా లేడా, ఎంతసేపు అది భగవంతుడు అనేది ఒక కల్పనగా, లేకపోతే ఒక భావన, అంటే నా మేధస్సు ఆలోచించే ఒక భావన, మేధోపరమైన భావన. ఇప్పుడు సైంటిస్ట్ ఉంటాడు, ఎక్కడో ఒక కృష్ణ బీలం గురించి చెప్తూ ఉంటాడు, అదే భగవంతుడు అని చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇది ఏంటంటే ఒక మేధోపరమైన ఒక భావనగా ఒక సైంటిస్ట్ భావిస్తూ ఉంటాడు. ఒక ఫిలాసఫర్ అదొక తాత్విక దృక్పథం కలిగి ఉంటాడు అనమాట. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క భావన కలిగి ఉంటాడు. అది చాలా కొద్దిపాటి నమ్మకం మాత్రమే. అయితే అది భగవంతుడి గురించి మీరు ఏదైతే అన్వేషణ సాగించాలని అనుకుంటారో ఆ అన్వేషణకి సరిపడే ప్రోత్సాహాన్ని మాత్రం ఆ కొద్దిపాటి నమ్మకం మాత్రం ఎప్పుడు ఇవ్వదు. అంటే భగవంతుడి గురించి మీరు అన్వేషించాలంటే, భగవంతుడి గురించి మీరు అన్వేషణ కొనసాగించాలంటే మీరు ఎటువంటి నమ్మకం కావాలి అనేది ఏంటంటే, స్వీయ
అనుభవ జ్ఞానము. ఇది మనకి బాబా చెప్పిన మాట. స్వీయ అనుభవ జ్ఞానము, ద పర్సనల్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. ఇది బాబా చాలా స్పెసిఫిక్ గా చెప్పారు మనకి ఏ విధమైన నమ్మకం ఉండాలో. అంటే ఇప్పుడు ఏదైతే మీకు మీ ఇప్పుడు మనం చాలా మంది మనకందరికి జన్యువుల గురించి, జెనెటిక్స్ గురించి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. అంటే డిఎన్ఏ టెస్ట్ ఒకటి చేయించమంటారు. డిఎన్ఏ టెస్ట్ మనం చేయించిన వెంటనే మనకు ఒకటి అర్థం అవుతూ ఉంటుంది ఏంటంటే, మన డిఎన్ఏ ఇంకో డిఎన్ఏ వేరే. అంటే ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి డిఎన్ఏ నా డిఎన్ఏ ఇద్దరిది వేరే. కారణం ఎంతో ఇద్దరిది చాలా మట్టుకు సేమ్ గా ఉంటుంది, కానీ ఎంతో కొంత డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే నా తల్లిగారి డిఎన్ఏ నా డిఎన్ఏ రెండు చాలా సేమ్ గా ఉండొచ్చు, కానీ కొంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఈ డిఎన్ఏ ప్రతి ఒక్కటి డిఎన్ఏ కూడా డిఫరెంట్. అదే విధంగా మన యొక్క ఆధ్యాత్మికమైన ఈ జెనెటిక్స్, అంటే ఆధ్యాత్మికమైన ఫింగర్ ప్రింట్స్ అని అంటారు. బాబా దాన్ని వర్ణించింది ఏంటంటే, ఏ విధంగా అయితే ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క వేలి ముద్రలు ఒకటిగా ఉండవో, మీ ఆధ్యాత్మిక ముద్రలు కూడా ఒకటిగా ఉండవు అని చెప్పేసి అంటారనమాట. సో దీని వలన ఏమైందంటే, మీ యొక్క నమ్మకాల్లో తేడా ఏర్పడింది. నమ్మకాల్లో తేడా ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కడికి, ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది. అయితే మీ జ్వరానికి పారాసెటమాల్ మీకు వస్తుంది, నా జ్వరానికి ఐబుప్రోఫెన్ కావాలి. సో ఇది అంటే కడుపు నొప్పి వచ్చింది, లేకపోతే సపోజ్ అంటే జ్వరానికి ఒకటే మాత్రం వేసుకుంటున్నాం అనుకోండి. సపోజ్ మీకు కడుపు నొప్పి వచ్చింది, మీ కడుపు నొప్పికి మీరు మెఫ్టాల్ ఫోర్ట్ వేసుకున్నారు, నా కడుపు నొప్పికి నేను ఇంకో మాత్ర వేసుకున్నాను, నేను ఏదో గ్యాస్ మాత్ర వేసుకున్నాను. ఒక గ్యాస్ వల్ల అయి ఉండొచ్చు, ఇంకోలాగా అయి ఉండొచ్చు. సో అన్ని నొప్పులు అన్నిటినీ కడుపు నొప్పే అనేస్తాం మనం. సో the tablet which we are taking is completely different. In the same way, ఆ స్పిరిచువల్ అప్రోచ్ ఏదైతే ఉందో, అంటే ఆధ్యాత్మికంగా మనం ఏ విధమైన మార్గము అనుసరించాలో, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం ఆయన ద్వారా, ఆయన మనకి ఇచ్చిన అనుభవం ద్వారా మాత్రమే మనకు అది సాధ్యం అవుతుంది తప్పించి మనకి దాని మీద సాధ్యం కాదనమాట. అంటే సో ఇప్పుడు సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ భగవంతుడు ఒక ఊహాజనితమైన కళ కాదు, ఒక మేధస్సుతో ఏర్పరచుకున్న ఒక తాత్విక భావం కాదు అనే భావము మనలో ఉన్నంత వరకు భగవంతుడు మన హృదయంలో ఉండడు. ఎప్పుడైతే ఆ భావాన్ని తీసేసి ఇటువంటి ఊహాజనితమైన నమ్మకాలని, భగవంతుడిని మనం తీసేస్తామో, ఆయన ఉన్నాడు, ఆయనని వెతకాలి అనే ఒక భావం మనకి ఏర్పడుతుంది. అది ఎక్కడ ఏర్పడాలంటే మన మనసులో ఏర్పడాలి, మన హృదయంలో ఏర్పడాలి. మనసులో ఎప్పుడైతే ఆ భావం, మనసులో నమ్మకం వల్ల మనసు తెరుచుకుంటుంది అనమాట. మీరేం చేస్తారంటే మీ హృదయాన్ని తెరిచి ఉంచాలి. సో మీ నమ్మకం వల్ల ఎప్పుడైతే ఏర్పడిందో, మీ హృదయాన్ని తెరిచి ఉంచినప్పుడు ఆ నమ్మకం వల్ల వెతకాలి అనే అన్వేషణ మీకు ఏర్పడుతుంది. అది ఏర్పడిన తర్వాత మీ హృదయం ఏం చేస్తుందంటే, మీ హృదయంలోకి ఆయనని ఆహ్వానిస్తాం అన్నమాట. సో ఇది బాబా చెప్పిన ఒక అంశం దీంట్లో. సో భగవంతుడు మనకేంటంటే, చాలా మందికి మనకు ఒక తప్పించవలసిన లక్ష్యంగా మనకు కనిపించడు, కానీ ఆయన పొందాలన్న తీవ్రమైన ఆకాంక్ష ఎప్పుడూ కూడా మనందరికీ లేకపోయింది. సో ఆ ఆకాంక్ష ఎప్పుడైతే మనకి సాధ్యం అవుతుందో, ఆ సాధ్యం అయినప్పుడు మనం ఆ తపన ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ అన్వేషించాలనే తపన మనలో ఉంటుందో, అదేమవుతుందంటే మనకి ఆ విశ్వాసము ఏర్పడుతుంది. ఆ విశ్వాసం వల్ల మనలో సమూలమైన మార్పు వస్తుంది. అది ఇక్కడ బాబా చెప్తారంటే, తీవ్రమైన అన్వేషణ లేకపోతే ఆ మార్పుకు దోహదపడదు అనే విషయాన్ని బాబా చెప్తారు. అంటే ట్రూ లాంగింగ్ ఫర్ గాడ్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది డిస్కోర్సెస్ లో బాబా చెప్పిన అతి ముఖ్యమైన అంశం. అంటే ట్రూ లాంగింగ్ అంటే నిజమైన తపన, భగవంతుడి ఎడల నిజమైన తపన ఉంటే మన సమూలమైన మార్పు వస్తుంది. మన చైతన్యంలో సమూలమైన మార్పు వస్తుంది. ఎందుకని ఆ మార్పు కావాలి? భగవంతుడు ఒకడే యథార్థం, మిగతిందంతా ఆయన ఆ యథార్థం ఎక్కడుంది అసలు?
ఇక్కడ బాబా ఒక మాట చెప్తారు, మనం చూడండి. అంటే ఇప్పుడు భగవంతుడు ఒక్కడే యథార్థం. ఆ భగవంతుడు ఎక్కడ దాక్కున్నాడు? ఇక్కడ బాబా డిస్కోర్సెస్ లో చెప్పిన మాట ఏంటంటే, గాడ్ ఈస్ ద ఓన్లీ రియాలిటీ అండ్ ద షాడో ఆఫ్ ద ఈగో హైడ్స్ దిస్ ట్రూత్. అంటే భగవంతుడు ఒకడు మాత్రమే యథార్థమైన సత్యమైన. ఆ సత్యం ఎక్కడ దాక్కుంది? ఈ ఆ ఈగో, అహంకారము అనే ఆ నీడ వెనకాతల సత్యం దాక్కుంది. ఆ నీడలో ఎంత చక్కగా చెప్పారు చూడండి బాబా. అంటే చెప్పడం ఏ మెహర్ బాబాయ్ ఏదైనా చెప్పినా ఆయన ద్వారా మనకి బాబాయ్ చెప్పాలి ఏ విషయమైనా. అంటే సత్యం, ఆ సత్యం ఎంత సత్యం ఎక్కడ దాక్కుందంటే మన అహంకారం అనే నీడలో దాక్కుని ఉందిట ఆ సత్యం. అటువంటి సత్యము అంటే మనము ఆ సత్య నీడలో ఎవరికైనా కనిపిస్తుందా? ఇప్పుడు మీరు బాగా ఎండలో వెళ్తున్నారు, నీడలో దాగున్న ఏదైనా వస్తువు మీకు కనిపించదు కదా. అది అంటే మనకు తెలియదు, ఆ షాడో వెనకాతలు ఉందన్నమాట. అంటే నీడ లోపల, నీడ వెనకాతలు ఉన్నది ఆ సత్యాన్ని. ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే అంటే ఈ ఈగో మీద ఎప్పుడైతే లైట్ వేస్తామో, అంటే చూడండి మళ్ళీ అక్కడ బాబా మళ్ళీ ఇంకో మాట చెప్తారంటే, నువ్వు ఈగో అంతా నీడ, ఆ ఈగో తాలూకు నీడలో ఛాయలో ఈ సత్యం దాక్కుంది. ఆ ఈగో అనే ఛాయను నువ్వు లైట్ వేసి దూరం చేసిన నాడు నీకేమవుతుందంటే ఆ సత్యం ఎరుకవుతుంది. అంటే ఆ ఛాయ, అహంకారం అనే ఛాయని నువ్వు ఆ ఛాయని తొలగిస్తూ నువ్వు లైట్ వేసిన వెంటనే నీకు సత్యం ఏర్పడుతుంది. ఆ లైట్ ఏంటంటే నీ విశ్వాసం, నీ తపన. ఆ తపన ఎప్పుడైతే ఉందో ఈ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు అందుకనే బాబా ఈ విధంగా అంటారు, బిలీఫ్ బేస్డ్ ఆన్ హియర్సే ఆర్ బ్లైండ్ ఫెయిత్ ఈస్ నాట్ రియల్ నాలెడ్జ్. అంటే ఏదైతే మనం ఎవరి ద్వారా విన్న ద్వారా, అంటే సాంప్రదాయంగా లేకపోతే పారంపర్యంగా ఏదైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో అది నిజమైన విశ్వాసం కాదు అని చెప్పేసి బాబా ఇక్కడ డిస్కోర్సెస్ లో అసలైన మాట చెప్పడానికి ఆయన చెప్తున్నారు. ఫైనల్ గా ఆయన అంటున్నారు, రియల్ నాలెడ్జ్ అరైజెస్ ఫ్రమ్ ద డైరెక్ట్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రత్యక్షమైన ఆంతరంగికమైన అనుభవం ద్వారా ప్రత్యక్షంగా మనలో కలిగే మార్పుని మనం గుర్తించగలం. కలిగే మార్పుని మనం గుర్తించగలం. మనకి ఎప్పుడైతే ఆ డైరెక్ట్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్, ఆ ప్రత్యక్షమైన ఆంతరంగికమైన అనుభవం ద్వారా మనకి యథార్థమైన జ్ఞానము లభిస్తుంది. అనుభవం ద్వారా కలిగేదే అవగాహన, మిగిలిందంతా కూడా మనకు అనవసరం, శుద్ధదండగా దీన్ని మనం పాటించక్కర్లేదు. ఇది బాబా మనకి దీన్ని ఎంత చక్కగా చెప్తారు చూడండి. అంటే ఎక్కడో నేను ఒక స్టోరీ కూడా ఎప్పుడో చెప్పాను నేను దీని గురించి. అంటే మనకు ఒక తాత్విక దృష్టి కలిగి ఉండాలన్నమాట. అంటే ఎటువంటి దృష్టి కలిగి ఉండాలో బాబా ఒక చిన్న దీంట్లో అంటే ఈ దీంట్లో చెప్తాడన్నమాట. బాబా ఒక కథలో చెప్తారనమాట. ఒకసారి ఒక బ్రాహ్మణుడు దగ్గరికి గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. ఆయన ఒక అతను ఆ రోజుల్లో ముఖ్యంగా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ రోజుల్లో ఈ బౌద్ధులకి బ్రాహ్మణులకి మధ్యన చాలా రకమైన ఐడియాలజికల్ వార్ ఉండేది. అంటే వాళ్ళు ఆ బ్రాహ్మణులు అంటే బౌద్ధ భిక్షులకు పడదు, బౌద్ధ భిక్షువులు అంటే బ్రాహ్మణులకు పడదు. అయితే ఏమైందంటే ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆ బుద్ధుడిని తిడుతూ ఉంటాడు. ఏమయ్యా నువ్వు గురువు, నువ్వు గురువు కాదు, నువ్వు నిజంగా గురువు కాదు, ఎంతసేపు అహింస అని చెప్పేసి తిరుగుతూ ఉంటావు, ఏమీ చెప్పవు, ఎవరికి ఏం చెప్తావు, ఓం శాంతి 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 అనుకుంటా అందరికీ శాంతి శాంతి అంటావు, ఇంకా అంతకుమించి ఏం లేదు నీ దగ్గర అనే అసతోమ సద్గమయ ఇవే చెప్తూ ఉంటాయి ఎంతసేపు ఇవే, నువ్వు అసలు వేస్ట్ ఫెలోవి, నువ్వు అంటే గురువు వేషం వేసుకున్న సామాన్యుడివి మాత్రమే అని చెప్పేసి ఆయన అంటాడు. ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే అది ఆ బ్రాహ్మణుడు గౌతమ్ బుద్ధుడిని ఇలా తిట్టేసిన తర్వాత గౌతమ్ బుద్ధుడు చాలా ఆయన విన్న తిట్లన్నీ వింటాడు. గౌతమ్ బుద్ధుడు విని తర్వాత లాస్ట్లో ఏమంటాడు, ఏమయ్యా నీకు ఒకవేళ ఎవరైనా నీకు బహుమతి ఇచ్చారనుకో, వారు దాన్ని స్వీకరించకపోతే
ఆ బహుమతి ఏమవుతుంది అని అంటే, వాళ్ళు తీసుకోపోతే ఏమైంది, మళ్ళీ నేనే తీసేసుకుంటాను, అన్ని నాకే చెందుతాయి కదా అంటాడు అనమాట ఆయన. అంటే అప్పుడు బుద్ధుడు కూడా ఈ విధంగా అంటాడు, ఇప్పటిదాకా నువ్వు నాకు ఇచ్చిన నీ కోపము, నీ ద్వేషము, నీ అవమానము నేను స్వీకరించట్లేదు, కాబట్టి అవన్నీ నీకే మిగిలిపోతున్నాయి పో అంటాడు అనమాట. చూడండి, అంటే మొత్తం అప్పటిదాకా ఆయన తిట్టని తిట్లన్నీ మళ్ళీ నేను నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అని అంటాడు. అంటే ఇక్కడ బాబా ఫస్ట్ స్ట్రెస్ చేసిన అంశం, చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, మన అహంకారం ఏం చేస్తుందంటే ఈ విశ్వాసాన్ని కలిగించదు. ఆ విశ్వాసానికి ఇందాక ఏమన్నారు బాబా, ఆ ఛాయలో, అహంకారపు ఛాయలో ఉన్న సత్యం అని చెప్పేసి అంటారు. ఈ అహంకారం మనల్ని తెలుసుకోనియదన్నమాట. సో ఇదేంటంటే ఆ దాన్ని, ఆ అహంకారాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో, అహంకారాన్ని పక్కన పెడితే నువ్వు సత్యాన్ని దర్శనం చేసుకుంటావు అని చెప్పేసి బాబా అంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది, గౌతమ్ బుద్ధుడు ఈ మాట నేసిన వెంటనే అతను ఒక్కసారి ఆశ్చర్యపోతాడు, అయ్యా నేను ఎంత పని చేశాను, ఎంత జ్ఞానికి నేను ఏ విధంగా అన్నానని గబాలను కాళ్ళ మీద పడిపోతాడు ఆయన. సో అది బాబా అంటున్నారంటే, మనకి అహంకారమే కాకుండా అహంకారంతో పాటు హ్యూమిలిటీ కూడా ఉండాలి, ఈ రెండు కూడా ఉంటుందన్నమాట. ఆ హ్యూమిలిటీ కూడా ఉంటుంది అని బాబా, ఇంకా ఆ బాబా ఇంకా ఉందిలేండి. అయితే బాబా ఆ స్టోరీ కూడా చెప్తారనమాట. ఇంకో చిన్నది అనమాట, ఇది కూడా చూడండి అని 3-4 సెంటెన్సుల స్టోరీసే. ఒక ఋషి వెళ్తూ ఉంటాడు దారిలో. ఋషి వెళ్తూ ఉంటే, అంటే అతను యువరాజు అతను ఆ ఋషి చెప్తూ ఉంటాడు, నేను యువరాజుగా ఉండే క్షణంలో నేను వెళ్తూ ఉంటే ఒక మహాపురుషుడు నాకు ఎదురు పడ్డిన తర్వాత నేను ఆ మహారాజు నన్ను చూసి అంటే అంటే నాకు ఆ మహారాజు నన్ను చూసి సారీ ఆ నేను ఎవడైతే అతను ఉన్నాడో, ఏమయ్యా దారిపు నాకు, నేను ఎవరో తెలియదా నీకు అని అడిగేట ఈ యువరాజు. అడిగేసరికి నేను ఎవరో నిజంగా నాకు తెలియదు అన్నట్టు ఆయన. తెలియదు అనేసరికి అప్పుడు ఆయన అన్నట్టు, నేను యువరాజుని అని చెప్పేసి అన్నట్టు ఆయన. నువ్వు యువరాజువని నీకు తెలుసు కానీ నాకు తెలియదు కదా. నువ్వు యువరాజువని నీకు తెలుసు కానీ నాకు తెలియదు. నాకు తెలిసిన నాడు, నాకు నువ్వు యువరాజువని తెలిసిన నాడు నేను నీకు అంగీకరిస్తాను అన్నాడు. అనేసరికి ఒక్కసారి ఆ యువరాజుకి అప్పుడు అతనికి ఒక జ్ఞానం ఏర్పడింది. అవును కదా, భగవంతుడు లేడు 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 అని, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని అందరూ చెప్తున్నారు. నేను భగవంతుడిని లేను 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 అని నేను అనుకుంటున్నాను. భగవంతుడు ఉన్నాడనే అనుభవంతో వాడు చెప్పాడు, నాకు అనుభవం కలిగితే కానీ భగవంతుడు కలగడు కదా అని చెప్పేసి అనుకుని, అప్పుడు ఆ యువరాజు అనుకుంటాడట, నాకు ప్రత్యక్ష జ్ఞానం కావాలి కాబట్టి నేను ఇంకా ఋషిగా మారిపోతానన్న తపస్సు చేసి ఋషిగా మారిపోయాడు. ఆ ప్రత్యక్ష జ్ఞానం కోసం వెతుకుతున్నాడు. అదే విధంగా బాబా ఈ మాట చెప్తూ ఆయన ఏమంటారంటే, ప్రత్యక్ష జ్ఞానము లేనిది ఏదైనా సరే, మనకి ప్రత్యక్ష జ్ఞానం లేకపోయిన పక్షంలో మనకి ఏది కూడా, మనకి అదంతా కూడా వట్టిదే సుమా. మనకు కావాల్సింది ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానం కావాలి. ఆ ప్రత్యక్ష జ్ఞానంతో మనం ఏదైతే మనం అనుభవం పొందుతామో, ఆ అనుభవం ద్వారా వచ్చిన నమ్మకమే మనము భగవంతుడి యొక్క అన్వేషణకు మార్గము అని చెప్పేసి బాబా అంటారు. సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బాబాస్ మనకి డిస్కోర్స్ ఇది. అసలు యాక్చువల్లీ ఒక 2-3 డిస్కోర్సెస్ కలిపి దీన్ని మర్జ్ చేసి ఒక డిస్కోర్స్ రూపంలో బాబాయ్ అంటే నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, జై బాబా అండి, థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కటి, అంటే అందరం ఆచరించవలసిన, అనుభూతి పొందవలసిన విషయం భగవంతుడి విషయంలో. ఎందుకంటే బాబా అన్నట్లుగా అంటే ఆచరణ అనుసరించడం కాదు, అంటే ఎవరు చెప్పారు కదా, ఎవరు చేశారు కదా అని కాకుండా ఒక అనుభూతితో కనుక చేస్తే అది నాకు చెందుతుందని కూడా బాబా, అంటే హృదయపూర్తిగా, అంటే ప్రతి వాళ్ళు ఎవరి అనుభూతి వాళ్ళు పొంది భగవంతుని నమ్మి ఆ మార్గంలో పయనించాలని చక్కటి బాబా సందేశాన్ని చాలా సరళంగా మాకు అర్థమయ్యే రీతిలో చక్కటి కథతో మాకు వివరించినందుకు మా అందరి తరఫున మీకు జై మెహర్ బాబా. సుబ్రహ్మణ్య గారు. జై బాబా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా. జై బాబా. జై బాబా. మరి ఇంత అద్భుత సందేశం బాబా చెప్పిన ఈ నమ్మకం గురించి మనం విన్నాం. మరి సంకీర్తనలోకి వెళ్దామండి.
సంకీర్తనలో ముందుగా ఆనంద్ కుమార్ గారు జయబాబా అండి. ఆనంద్ కుమార్ గారు సంకీర్తన జై చేయాలి. మెహర్ తర్వాత జై మెహర్ జయబాబా బాబా అమ్మ. తర్వాత సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జయబాబా అండి సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. ప్రియతముని ఎడ విశ్వాసము మేరు సమానమవ్వాలిరా, అతని ఎడని ప్రేమన్నది అగ్ని జ్వాలగా మారాలిరా. ప్రియతముని ఎడ విశ్వాసము మేరు సమానమవ్వాలిరా, అతని ఎడని ప్రేమన్నది అగ్ని జ్వాలగా మారాలిరా. నాడు అంటవు ఏ బాధలు నిన్ను ఏడిపించవు, వ్యధలేవియు నిన్ను అంటదు ఏ స్తోత్రము నిన్ను హాయని పెంచవు, సౌఖ్యములేవియు. ఆ ప్రేమ విశ్వాసములుంటే, ఆ ప్రేమ విశ్వాసములుంటే దేవుని ఉనికియే ద్యోతకమౌను, దేవుని ఉనికియే ద్యోతకమౌను. ఉన్నది అతడని అవగతమౌను, ఉన్నది అతడని అవగతమౌను. ప్రియతముని ఎడ విశ్వాసము మేరు సమానమవ్వాలిరా, అతని ఎడని ప్రేమన్నది అగ్ని జ్వాలగా మారాలిరా. కష్టాలను కడగలను దాటగా విశ్వసించు మా దేవుని విధిగా, నీ సర్వము ఆ ప్రభుగాంచుటకై అప్పగించు నీ బాధ్యతలతనికి. నాడు అంటవు ఏ బాధలు నిన్ను ఏడిపించవు, వ్యధలేవియు నిన్ను అంటదు ఏ స్తోత్రము నిన్ను హాయని పెంచవు, సౌఖ్యములేవియు. ఆ ప్రేమ విశ్వాసములుంటే దేవుని ఉనికియే ద్యోతకమౌను, ఉన్నది అతడని అవగతమౌను, ఉన్నది అతడని అవగతమౌను. సర్వాత్ముని సాక్షాత్కారముకై సర్వాత్ముని సాక్షాత్కారముకై సత్యముగా ప్రేమించుము దేవుని, మనసుకు సైతం తెలియని రీతిని ప్రేమించుము నీ హృదయములోనా. నాడు అంటవు ఏ బాధలు నిన్ను ఏడిపించవు, వ్యధలేవియు నిన్ను అంటదు ఏ స్తోత్రము నిన్ను హాయని పెంచవు, సౌఖ్యములేవియు. ఆ ప్రేమ విశ్వాసములుంటే దేవుని ఉనికియే ద్యోతకమౌను, ఉన్నది అతడని అవగతమౌను. బంధాలను భ్రమవై తొలగుటకై విశ్వాసమునే సడల నీకుమా, బ్రహ్మానందముని పరమగుటకు బాబానెప్పుడు వీడబోకుమా. నాడు అంటవు ఏ బాధలు నిన్ను ఏడిపించవు, వ్యధలేవియు నిన్ను
అంటి అంటదు ఏ స్తోత్రము నిన్ను హాయని పించవు సౌఖ్యములేవియు ఆ ప్రేమ విశ్వాసములుంటే దేవుని ఉనికియే ద్యోతకమౌను ఉన్నది అతడని అవగతమౌను ప్రియతముని ఎడ విశ్వాసము మేరు సమానమవ్వాలిరా అతని ఎడని ప్రేమన్నది అగ్ని జ్వాలగా మారాలిరా అగ్ని జ్వాలగా మారాలిరా అగ్ని జ్వాలగా మారాలిరా జై బోలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై మెహర్ బాబా అమ్మ అందరికి జై బాబా అమ్మ రజనీ థ్యాంక్ జై యూ అమ్మ బాబా. జై బాబా అండి. ఇప్పుడు మనం నమ్మకం ఎలా ఉండాలో బాబా చెప్పిన సందేశం వింటే, నమ్మకం ఉంటే మనం ఎలా ఉంటామో అన్నది మహేశ్వరి గారు రాసిన చక్కటి సంకీర్తన మీరు అందించినందుకు రాసిన మహేశ్వరి గారికి, అంత చక్కగా పాడిన మీకు కూడా జై మెహర్ బాబా ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా. జై బాబా. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు సంకీర్తన చేస్తారు. తర్వాత రమణమ్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి రజనీ గారు, అందరికీ జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. శివరూపుడు జగదీశుడు శ్రీ మెహరు దేవుడు, ఆరాధ్యుడు అవిభాజ్యుడు అవతార పురుషుడు, అవతార పురుషుడు. శివరూపుడు జగదీశుడు శ్రీ మెహరు దేవుడు, ఆరాధ్యుడు అవిభాజ్యుడు అవతార పురుషుడు, అవతార పురుషుడు. జగదీశుడు హృదయేశుడు ఆది పురుషుడు, సర్వేశుడు సాకారుడు చిద్విలాసుడు. జగదీశుడు హృదయేశుడు ఆది పురుషుడు, సర్వేశుడు సాకారుడు చిద్విలాసుడు. ఆద్యుడు అసమాన్యుడు ఆనందరూపుడు, ఆద్యుడు అసమాన్యుడు ఆనందరూపుడు. అగణిత సుగుణాలవాడు సగుణ రూపుడు, సగుణ రూపుడు. శివరూపుడు జగదీశుడు శ్రీ మెహరు దేవుడు, ఆరాధ్యుడు అవిభాజ్యుడు అవతార పురుషుడు, అవతార పురుషుడు. గుణరహితుడు వర్ణరహిత రూపరహితుడు, పరిపూర్ణుడు పరమాత్ముడు పరమ పురుషుడు. గుణరహితుడు వర్ణరహిత రూపరహితుడు, పరిపూర్ణుడు పరమాత్ముడు పరమ పురుషుడు. వేద్యుడు విశ్వేశ్వరుడు నాదరహితుడు, వేద్యుడు విశ్వేశ్వరుడు నాదరహితుడు. సాధకులకు స్నేహితుడు సులభ సాధ్యుడు, సులభ సాధ్యుడు. శివరూపుడు జగదీశుడు శ్రీ మెహరు దేవుడు, ఆరాధ్యుడు అవిభాజ్యుడు అవతార పురుషుడు, అవతార పురుషుడు. నగవులతో ఎదలను గ్రహించు వదనుడు, సైగలతో సర్వము హరించు చతురుడు. నగవులతో ఎదలను గ్రహించు వదనుడు, సైగలతో సర్వము హరించు చతురుడు. మనసులు దహించి ప్రేమ పంచే ప్రియుడు, మనసులు దహించి ప్రేమ పంచే ప్రియుడు. ప్రేమికులకు ప్రియతముడు పరంధాముడు, దివ్యనాముడు, దివ్యనాముడు. శివరూపుడు జగదీశుడు శ్రీ మెహరు దేవుడు, ఆరాధ్యుడు ఆరాధ్యుడు అవిభాజ్యుడు అవతార పురుషుడు, అవతార పురుషుడు.
లలిత కళా కోవిదుడు లయకారకుడు సకల కళా స్వరూపుడు స్థితికారకుడు లలిత కళా కోవిదుడు లయకారకుడు సకల కళా స్వరూపుడు స్థితికారకుడు మెహరు శ్రీ పద కవితకు విహారుడు మెహరు శ్రీ పద కవితకు స్వర విహారుడు ఈశ్వరుడు కేశవుడు కమలనాభుడు శ్రీ మెహరు దేవుడు శ్రీ మెహరు దేవుడు శివరూపుడు జగదీశుడు శ్రీ మెహరు దేవుడు ఆరాధ్యుడు అవిభాజ్యుడు అవతార పురుషుడు శ్రీ మెహరు దేవుడు అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి రజనీ గారు. జై బాబా అండి సిద్ధలక్ష్మి గారు, చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు రౌడమ్మ గారు సంకీర్తన చేస్తారు, తర్వాత సీత గారు రెడీగా ఉండాలి. జై బాబా. రౌడమ్మ గారు. రౌడమ్మ గారు జై బాబా. ఓకే, సీత గారు మీరు పాడండి, అన్మ్యూట్ అయితే తర్వాత పాడతాం. జై బాబా. జై బాబా. జై బాబా. జై జై బాబా. బాబా. అనాథ్ మెహర్ బాబా की जय. అనరాధా మెహరు అని మనరాధా ప్రేమయని అస్థిర జగతిని సుస్థిరమైనది అస్తిత్వమే కాదా అస్థిర జగతిని సుస్థిరమైనది అస్తిత్వమే కాదా అస్తిత్వమే పరమ పావనుని అస్తిత్వమే పరమ పావనుని సుస్థిరత్వమే కాదా శాశ్వతత్వమే కాదా అనరాధా మెహరు అని మనరాధా ప్రేమయని వాస్తవముగా సత్య సాగరుడు అరుదించెను అవని వాస్తవముగా సత్య సాగరుడు అరుదించెను అవని ప్రేమ పిలుపుతో మానవాళిని ప్రేమ పిలుపుతో మానవాళిని పిలిచెను రమ్మని మేల్కొల్పెను లెమ్మని అనరాధా మెహరు అని మనరాధా ప్రేమయని ప్రేమ ఉన్నతిని పృథికి చాటగా ప్రేమ జీవనము గడిపే ప్రేమ ఉన్నతిని పృథికి చాటగా ప్రేమ జీవనము గడిపే ప్రేమ మార్గము త్యాగమయమ
ప్రియతమునిగా పలికే అనరాధా మెహరు అని మనరాధా ప్రేమయని ఉన్నది ఒకడై వివిధ రూపముల కనిపించెను జగతి ఉన్నది ఒకడై వివిధ రూపముల కనిపించెను జగతి కోరిన రూపాన భక్తుల కరుణించి కోరిన రూపాన భక్తుల కరుణించి చూపించెను ప్రగతి ఆధ్యాత్మికమున సద్గతి అనరాధా మెహరు అని మనరాధా ప్రేమయని మెహర్ శ్రీ హృది నిధిగా నిలచి చాటెను తన ఉనికి మెహర్ శ్రీ హృది నిధిగా నిలచి చాటెను తన ఉనికి హృదయ భాషలో దైవ సూక్తులను హృదయ భాషలో దైవ సూక్తులను వినిపించెను మహికి వివరించెను ప్రజకి అనరాధా మెహరు అని మనరాధా ప్రేమయని అవతార్ మెహర్ బాబా की జై అందరికి జై బాబా అండి రజనీ గారు జై బాబా జై బాబా అండి. చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు రవణమ్మ గారు సంకీర్తన చేస్తారు. తర్వాత సులోచన గారు ప్రార్థనలు, జయశ్రీ హారతి. జై బాబా రవణమ్మ గారు. జై బాబా అండి. జై బాబా రజనీ గారు. శ్రీకుమార్ గారు శ్రీకుమార్ గారు నామానికి రెడీగా ఉండదు. ఓకే జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర జయ జయ జగదీశ జయ జయ పరమేశ నీ ప్రేమ కరుణ నీ నామ స్మరణ నీ ప్రేమ కరుణ నీ నామ స్మరణ కోరేను నేను నిను మరువలేము కోరేను నేను నిను మరువలేము దేవాది దేవా ప్రేమ స్వభావ దేవాది దేవా ప్రేమ స్వభావ నా మనవి వినరావ బాబా నా మనవి వినరావ బే బాబా అవతారు మెహరు బాబా జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర
రామావతార కృష్ణావతార బుద్ధావతార యేసావతార ప్రేమావతార మెహరు బాబా రామావతార కృష్ణావతార బుద్ధావతార యేసావతార ప్రేమావతార మెహరు బాబా మా కొరకు అరుదించినావా నీ ప్రేమను చవి చూపినావా జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర సత్యావతార దివ్యావతార నవ్యావతార మేరావతార మానవావతార మమ్మేలరావ సత్యావతార దివ్యావతార నవ్యావతార మేహేరవతార మానవాతార మమ్మేలరావ నీ చెంత మము చేర్చుకోవా సర్వేశ సర్వాధికార జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర జయ బాబా అండి. రజనీ గారు అందరికి జయ బాబా. జయ బాబా అండి. రజనీ గారు జై బాబా అండి. రవణమ్మ గారు చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు ప్రభువుకి ప్రార్థనలు చేయవలసిందిగా సులోచన ధనలక్ష్మి గారిని కోరుతున్నాము. హారతికి జయశ్రీ, నామానికి శ్రీకుమార్ గారు. జై जय బాబా. बाबा సులోచన. जय ఓకే. जय జై. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ओ परवरदिगार सर्व पोषक सर्व रक्षक నీవు ఆదిను అంతమును లేని వాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనిరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షువులతో గాని నిన్నెవరును చూడజాలరు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటా ఉన్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు 3 లోకములలో ఉన్నావు ముల్లోకముల కావల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలం ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి ఎజ్దాన్ ఆహురమర్త ప్రియతముడైన భగవంతుడవు నీవు ఈ జాదనబడు ఏకైక పూజ్యుడవు
ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలా ఇల్లిల్లాహి ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమ దయానిధి వగు ఓ ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము అధర్మము అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపట వర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో మాటలలో చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొన జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము. ప్రియతమ దైవమా నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును ఎంతో అధికముగా ఇంకను అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించునంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కుంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరికి సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు శ్రీకుమార్ గారు 2 నిమిషాలు, తర్వాత వాణి 2 నిమిషాలు నామం చేయవలసింది కోరుతున్నాము. అనంతరం 1 నిమిషం సైలెన్స్, తర్వాత హారతికి జయశ్రీ రెడీగా. జై బాబా. రావణమ్మ గారు. శ్రీకుమార్ గారు. పాడుతున్నారండి. జై బాబా. మెహర్ బాబా 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 మెహర్ బాబా. జై బాబా అండి. మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. చెప్పండి. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు 2 నిమిషాలు వాణి నామం చేస్తారు, తర్వాత జయశ్రీ హారతి. జై బాబా. వాణి. జై బాబా అండి. రజనీ జై గారు బాబా.
వినిపిస్తుందండి. చెప్పండి. జై బాబా. వినిపిస్తుంది. జై బాబా. अवतार मेहर बाबा की जय। 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 జై బాబా అండి రజనీ గారు. జై బాబా అండి. ఇప్పుడు ఒక్క నిమిషం సైలెన్స్ ఉందాం. తర్వాత ప్రభు భారతి జయశ్రీ వలసిందిగా కోరుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జయశ్రీ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతులను ఈయరండి యాజునకు మనసు హారతులను ఈయరండి వేజునకు హారతులను ఈయరండి. ఆదియు అంతము లేని వాడని అంతటా అన్నిట కలవాడని ఆదియు అంతము లేని వాడని అంతటా అన్నిట కలవాడని అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని మనసు నాశము చేయగ వచ్చినాడని హారతులను ఈయరండి ఆర్జునకు మనసు హారతులను ఈయరండి వేజునకు హారతులను ఈయరండి. మౌనమే ఆతని నిజ భాషయని మౌనమే ప్రేమకు సంకేతమని మౌనమే ఆతని నిజ భాషయని మౌనమే ప్రేమకు సంకేతమని అంతరంగమందు నిలచు ఆనందుడని అంతరంగమందు నిలచు ఆనందుడని ఆశ్రయించిన వారికి ఆది గురువని హారతులను ఈయరండి ఆర్జునకు మనసు హారతులను ఈయరండి వేజునకు హారతులను ఈయరండి. మౌనమే నాదము నాద ప్రియునకు మౌనమే వేదము సర్వజ్ఞునకు మౌనమే నాదము నాద ప్రియునకు మౌనమే వేదము సర్వజ్ఞునకు సేవలోనే పరిపూర్ణత లేని వాడని సేవలోనే పరిపూర్ణత లేని వాడని మెహరు నామ మంత్రమనే వసగినాడని
హారతులను ఈయరండి ఆజునకు మనసు హారతులను ఈయరండి వేజునకు హారతులను ఈయరండి अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर